నమస్తే అండి. రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్కి అయితే స్వాగతం అండి. ముఖ్యంగా ఏంటంటే స్కామ్ల గురించి అయితే ఇవాళ మాట్లాడడం జరుగుతుంది అనమాట. టాపిక్ ఏంటంటే స్కామ్స్ గురించి. నేను చూసిన నా లైఫ్లో చూసిన నేను ఒక 12-13 స్కామ్లు అయితే నేను లిస్ట్ అవుట్ చేసి అవైతే దాని గురించి అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. అసలు ఈ స్కామ్లు అనేది ఎట్లా జరుగుతుంది, ఎట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూ మీద అయితే ఇది ఒక అవేర్నెస్ వీడియో అండి. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు మీ టైం వేస్ట్ అయ్యే వీడియో అయితే కాదండి. ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళు ఇట్లాంటి స్కామ్లు పడకుండా ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి మీ చుట్టూ అని సొసైటీలో జరిగే స్కామ్ల గురించి అయితే నేను చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది గత నేను ఒక 10 ఇయర్స్లో నేను చూసిన స్కామ్స్ అనమాట. ఎట్లా జరుగుతున్నాయి అనేది ఒక దీనికి ముఖ్యంగా ఏంటంటే ఏ కేటగిరీ మీరు చూస్ చేసుకుంటారంటే స్కామర్లు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే హై లెవెల్ కాకుండా ఇట్లా లో కాకుండా మిడిల్ క్లాస్ లెవెల్ వాళ్ళే ముఖ్యంగా ఏంటంటే దీంట్లో బాధితులుగా ఉన్నారని చెప్పేసి నేను గ్రహించాను అనమాట. ఎందుకు వీళ్ళనే వాళ్ళు టార్గెట్ చేస్తారు స్కామర్స్ అంటే, వీళ్ళకి ఏంటంటే అటు పైన ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు మంచి బిజినెస్ లెవెల్ ఉంటారు, వాళ్ళు మంచి హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ దగ్గరికి స్కామర్స్ అనేది రీచ్ కారన్నమాట. మ్యాక్సిమం ఒకవేళ రీచ్ అనేదంటే వాళ్ళు తొందరగా పసిగడతారు. వాళ్ళకి అన్ని సెక్యూరిటీ పరంగా కానీ వాళ్ళు అన్ని విధానంగా బాగుంటారు. వాళ్ళు మూఢనమ్మకాలు అట్లాంటివి అయితే వాళ్ళు నమ్మరు. కాబట్టి వాళ్ళు ఎట్లాంటి ట్రాప్లో అయితే వాళ్ళు తొందరగా పడారన్నమాట. ఇక బిలో మిడిల్ క్లాస్ అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర అమౌంట్ సరిగా ఉండదు కాబట్టి వాళ్ళు తినడానికి కష్టం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ రోజు వచ్చిన మనీ ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా స్కామ్ చేయడానికి మోసపోవడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఈ స్కామర్స్ ముఖ్యంగా ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకే ఎక్కువ వాళ్ళు ట్రాప్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది అనమాట. వాళ్ళకు తొందరగా ట్రాప్లో పడతారంటే ఏంటంటే వాళ్ళకు అధిక మొత్తంలో అయితే వాళ్ళకు డబ్బు వస్తుందని చెప్పేసి వీళ్ళు ఆశ చూపిస్తూ ఉంటారు అనమాట. ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే హైలైట్ ఏంటంటే ఇలా మేజర్ ఆఫ్ ద పీపుల్ నేను చూసిన ఈ స్కామ్లలో పడ్డ వాళ్ళందరూ మేజర్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే చదువుకున్న వాళ్ళు, కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు, ఒక అంగడి షాప్ గాలు, వీళ్ళు ముద్రగాలు, ఈ లిటరేచర్స్ అయితే కాదనమాట. వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు మంచి చదువుకొని మంచి ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళు ఉన్నోళ్ళు అనమాట. అయితే వీళ్ళు తొందరగా స్కామ్స్లో అయితే పడుతున్నారు. వీళ్ళు పడడానికి ముఖ్య కారణం ఏంటంటే అధిక వడ్డీ. తక్కువ టైంలో ఎక్కువ డబ్బు వస్తుంది అని చెప్పేసి ఏంటంటే వాళ్ళకి ఆ డబ్బు వస్తుందంటే వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళైతే ఈ ట్రాప్లో అయితే పడుతూ ఉంటారు అనమాట. ముఖ్యంగా పడుతుంటారు అనమాట. ఇట్లాంటి వాళ్ళు పడేవాళ్ళు పడకుండా ఉండాలని చెప్పేసి అయితే మనం దీంట్లో అయితే వాళ్ళ టాపిక్ అయితే తీసుకున్నాము. ముఖ్యంగా ఏంటంటే నేను చూసిన స్కామ్లలో మొట్టమొదటి స్కామ్ ఏంటంటే విలేజెస్లో నడుస్తుంది అనమాట. ఇది మన కొన్ని ఏరియాలలో ఆదిలాబాద్, తర్వాత మెదక్ ఇట్లాంటి ఏరియాతో సహా చెప్తాను నేను చూసిన స్కామ్స్ అనమాట. ఇవి ముఖ్యంగా ఏంటంటే మెదక్ అనే ఏరియా, తర్వాత ఆదిలాబాద్ అనే ఏరియా, అట్లాంటి ఏరియాలో ఏంటంటే స్టార్ట్ అయింది అనమాట. ఇది ఏంటంటే 10 గ్రామ్స్ గోల్డ్ ఇస్తే 1 ఇయర్ తర్వాత 15 గ్రామ్స్ గోల్డ్ ఇవ్వాలన్నమాట. ఇది ఒక స్కామ్ చెప్పేసి స్టార్టింగ్లో వీళ్ళు ఏం చేస్తారంటే 1 గ్రామ్ 10 గ్రామ్స్ గోల్డ్ తీసుకుంటారంటే మన తులం అంటాము. తులం తీసుకొని 1 ఇయర్ తర్వాత 1.5 గ్రామ్ అంటే తులంన్నర గోల్డ్ ఇవ్వాలన్నమాట. అయితే ఇది కొన్ని ఏళ్ళలో ఏంటంటే వాళ్ళు తీసుకున్న తర్వాత అప్పుడు గోల్డ్ రేట్ తక్కువ ఉంది కాబట్టి నడుస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం ఏంటంటే అప్పుడు తీసుకున్నప్పుడు ఏంటంటే 60,000-70,000 అట్లా ఉండే. ఇప్పుడు ఏంటంటే 1.5, 1.6 వరకు వచ్చిన తర్వాత ఏంటంటే గోల్డ్ రేట్ డబల్ అయిపోయింది. వాళ్ళు ఏంటంటే చేతులు లేపేశారన్నమాట. అట్లా చేతులు లేపడం వల్ల ఏంటంటే చాలామంది కొన్ని విలేజ్లలో చాలామంది అయితే చేతులు లేపారు. ఇట్లా మన మెదక్ ఏరియాలో కొన్ని ఏరియాలలో కూడా లేబడింది. ఇక పంచాయతీలు అవి నడుస్తుంటాయి అనమాట. నడుస్తుంటాయి ఇట్లా. ఇది కూడా ఏంటంటే స్టార్టింగ్లో ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే అప్పుడు రేట్ తక్కువ ఉండొచ్చు, వాళ్ళు తీసుకున్నారు ఓకే. తర్వాత ఇచ్చిన వాళ్ళు స్టక్ అయిపోతారు. అట్లా కూడా మనీ లాస్ అవుతుంది. తర్వాత ఏంటంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే చిన్న గోల్డ్ కాయిన్స్ అని చెప్పేసి కర్ణాటక దగ్గర హుబ్లీ అటు సైడ్ ఏం చేశారంటే కొంతమంది బాగా ఈ సోషల్ మీడియాలో, తర్వాత ఫేస్బుక్లలో ఇట్లా వాళ్ళు అప్రోచ్ అయ్యి వాట్సాప్లలో లింకులు ఇచ్చేందంటే వాళ్ళు మా దగ్గర గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, అవునని చెప్పేసి వాళ్ళు చూపించి శాంపుల్ ఒకటి ఇస్తారు. అది ఒరిజినల్ ఉంటుంది. అవి ఏంటంటే చాలా చిన్నవి ఉన్నాయి, ఇవి మీకు తక్కువనే ఇస్తామని చెప్పేసి వాళ్ళు ట్రాప్ చేస్తారన్నమాట. కిలో లెక్క ఇంత ఉంటుంది, కిలోకి ఇంత వస్తుంది, మీరు డబ్బులు పెడితే ఇంత తక్కువకి వస్తుందని చెప్పేసి వాళ్ళు కనీసం మన వాళ్ళు పెట్టేవాళ్ళు కూడా ఏంటంటే కనీసం 1-2 సార్లు కూడా ఆలోచించారన్నమాట. మేము ఇవి అమ్మలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఇది ఒక ట్రాప్. దానివల్ల కూడా చాలామంది ఏంటంటే మా ఫ్రెండ్స్లో కూడా 2-3 వాళ్ళు పోయి మన హుబ్లీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చి ఫస్ట్ ఒకటి ఇస్తారు, కానీ ఇస్తారు, చెక్ చేసుకొని రమ్మంటారు. చెక్ చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ ఏరియాకి రమ్మంటారు, మన ఏరియాకి వాళ్ళు రారు. ఇట్లా చాలా రకాలుగా ఇది ఒక రకమైన స్కామ్ అనమాట. ఇట్లాంటివి కూడా మీరు నమ్మొద్దండి. తర్వాత ఇంకోటి ఏంటంటే లేడీసు మహిళలు ఇంటి దగ్గర ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళ దగ్గరికి ఏంటంటే కొంతమంది ఇట్లా వస్తూ ఉంటారు, ఊళ్ళో తిరుగుతూ ఉంటారు అనమాట. ఇది నేను చాలా అరౌండ్
2005, 6, 7 ఆ టైంలో నేను చూసిన స్కామ్ అనమాట ఇది. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి నేను నోట్ చేసుకున్నా. అదేంటంటే వాళ్ళు బంగారం కానీ వెండి కానీ మేము క్లీన్ చేస్తాం ఇంటి దగ్గరకు వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళు కొద్దిగా వాటర్ తీసుకురమ్మంటారు. తీసుకొచ్చి దాంట్లో వీళ్ళు ఏం కెమికల్ ఏదో వేస్తారు, వేసిన తర్వాత తోముతారన్నమాట. తోమిన తర్వాత ఏంటంటే దీనికి ఒరిజినల్ గోల్డ్ అనేది ఏంటంటే కరిగిపోయి బ్రష్కి పట్టుకుంటుంది, వాళ్ళ బ్రష్కి పట్టుకుంటుంది. వాడు తోమిన తర్వాత ఉన్నదంతా చెమకా ఇస్తుంది. తర్వాత దీనికి ఉన్న గోల్డ్ అంతా కొంచెం అది ఏం లిక్విడ్ పెడతారో వాళ్ళు ఏం పెడతారో తెలియదు, కానీ తోమిన తర్వాత ఏంటంటే ఆ బ్రష్కి అనేది గోల్డ్ ఉండిపోతుంది. మనం ఎప్పుడైతే వాడు వెళ్ళిపోయిన తర్వాత మనం అది ఆర్టికల్ పట్టుకుంటే అది మొత్తం ముక్కలు ఇరిగిపోతుంటుంది అనమాట. అట్లా కూడా జరుగుతుంది. అట్లా కూడా నేను చూసాను అనమాట. ఇది 3rd నెంబర్ స్కామ్ అనమాట. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి 4వది వచ్చేసి ఏంటంటే దేవరకొండ దగ్గర స్కామ్ అనమాట. ఒక 2 కుర్రోళ్ళు ఒక 1000 కోట్ల వరకు, అప్రాక్సిమేట్లీ 1000 కోట్ల వరకు, ఒకటైతే ఐస్ క్రీమ్ షాపు, తర్వాత ఇంకోళ్ళు ఏంటంటే చిన్న జాబులు చేసుకొని 10th ఇంటర్ వాళ్ళే స్కామ్లు ఏంటంటే 10%, 20%, 30% ఇస్తా అని చెప్పేసి వాళ్ళు పెట్టి స్కామ్ చేసి దగ్గర 1000 కోట్ల వరకు చేసిరన్నమాట. వీళ్ళు చేసే స్కామ్ మోడల్ ఎట్లుంటుందంటే ఫస్ట్ ఎవరైనా సరే స్కామర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఊర్లో ఒకరిని 2 పట్టుకుంటారు. ఫస్ట్ వాళ్ళు కొంచెం పెట్టుబడి పెడతారు. పెట్టుబడి పెట్టింది ఎట్లా పెడతారంటే వాళ్ళు ఫస్ట్ ఒక దగ్గర తీసుకొని వాళ్ళకి 10% ఇంట్రెస్ట్ ఇస్తా అంటే ఫస్ట్ తీసుకొని వాళ్ళకి 10% ఇచ్చేస్తారు. అట్లా ఊరుకొని వాళ్ళు ఎంచుకుంటారు. ఫస్ట్ వాళ్ళు కొంత పెట్టుబడి పెట్టుకుంటారు. తర్వాత ఏంటంటే అట్లా అయిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇంకో కొంత పెట్టుబడి తీసుకురాగానే మళ్ళీ వాడు ఎంతైతే పెట్టిండో అవసరమైతే ఇంకో 1%, 2% పెంచుతాడు. అట్లా లార్జ్ తర్వాత మళ్ళీ అట్లా ఇది నడిచిన తర్వాత ఏంటంటే తర్వాత ఇంకొక 5% పెంచుతా, నాకు లార్జ్ స్కేల్లో కనుక పేమెంట్ వస్తే మీకు కూడా ఏజెంట్ల లాగా పెట్టుకుని వాడు ఏజెంట్ల ద్వారా కూడా వాడు అధిక మొత్తంలో అయితే తీసుకోవడానికి అయితే ఉంటుంది. దీంట్లో బలేది ఏంటంటే తీసుకునేవాడు బాగానే ఉంటాడు. మేజర్గా బలేది ఏంటంటే ఎవరైతే మధ్యలో మీడియేటర్ ఉన్నాడో ఆ మీడియేటర్ అయ్యే ఎక్కువ తొందరగా బలవుతారు అనమాట. అట్లా కూడా చాలా నడుస్తుంటుంది. తర్వాత ఏంటంటే ఇంకోటి హైదరాబాద్ డీసెంట్గా ఏంటంటే మన యోగాకి వెళ్ళే వాళ్ళు పొద్దున వాకింగ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఫ్రూట్స్ కట్ చేసి తర్వాత ప్రోటీన్స్ మొలకలు అని చెప్పేసి అట్లాంటివి కొన్ని ప్రోటీన్స్ సంబంధించిన అవన్నీ ఫుడ్ బాక్సులు అని చెప్పేసి మెంబర్షిప్ అని చెప్పేసి ఫుడ్ మంత్లీ 2000, 3000 ఇట్లా కట్టించుకొని వాళ్ళకు ఫ్రూట్స్ కట్ చేసి ఒక బాక్స్లో పెట్టి ఇవ్వడం అనమాట. ఫ్రూట్ బాక్స్ టైప్ సంథింగ్ దాన్ని ఏదో పేరు ఉంది, అట్లాంటిది కూడా ఇచ్చి చేస్తా అని చెప్పేసి అది కూడా దగ్గర 3-4 కోట్ల స్కామ్ అనమాట. అది కూడా 3-4 కోట్ల స్కామ్. చూస్తే ఏం లేచిన ఒక ఇల్లు రెంట్ తీసుకుంది. వాళ్ళు ఒక కార్డు కొట్టించేసి మంత్లీ ఇంత ఇది తీసుకుని ఇంత ప్రోటీన్స్ ఉంటాయి, అవి ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పి అది కూడా అయితే ఒక రకమైన స్కామ్ లాగా వాళ్ళు క్రియేట్ చేసి దాంట్లో కూడా డబ్బులు చాలా తీసుకోవడానికి జరిగిందనమాట. తర్వాత ఏంటంటే ఇంకొకటి యూట్యూబ్లో వీడియో పెట్టి ఒక అతను స్కామ్ చేసిండు అనమాట. స్కామ్ చేసిండు అనే దానికంటే కూడా నేను అతని 1 year గమనించిన జక్కా పెద్దన అని చెప్పేసి జ్యోతి ఫుడ్స్ అని చెప్పేసి వాళ్ళు నాన్ వెజ్ పికల్స్ మీద స్టార్ట్ చేసిండు. అతను మంచి ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివిండు, మంచి జాబ్ ఉండే, అతను అన్నీ ఉండే. ఉన్న తర్వాత అన్నీ చేసిన తర్వాత అతను స్కామ్ చేసిండు అనే దానికంటే కూడా అతని యొక్క అవగాహన లోపం కానీ లేకపోతే మనీ మేనేజ్ ఎట్లా చేయాలనేది అతను ఆలోచన విధానం కూడా కరెక్ట్ కావచ్చు, కానీ పబ్లిక్ డబ్బుతో అడిగితే ఒక రకంగా ఆడుకున్నాను అనమాట. అది కరెక్ట్ జనరేట్ చేద్దామని అనుకున్నాడా లేకపోతే నిజంగానే అది అమౌంట్ స్కామ్ చేసి తర్వాత ఏమన్నా చేసిండా తెలియదు, కానీ అతను కూడా దగ్గర 7 నుంచి 10 కోట్ల వరకు చాలామంది తెలంగాణ ఆంధ్ర నుంచి అయితే అతను డబ్బు అయితే పబ్లిక్ దగ్గర లాగడం అయితే చేసిన అనమాట. స్టార్టింగ్ ఆయన చేసిన విధానం ఏంటంటే ఫస్ట్ పికల్స్ హోల్సేల్ అని చెప్పి పెట్టినమాట. పెట్టిన తర్వాత పెట్టుబడి మీది, వ్యాపారం మాది, లాభం ఇద్దరిది అని చెప్పేసి ఒక కొటేషన్ పెట్టండి. అది వ్యూస్గా వైరల్ వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది చిన్న స్మాల్ పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశారు. పెడితే అని చేసిన అంటే దాన్ని బిజినెస్కి డైవర్ట్ చేసేవారు, లేదా ఇంకోటి డైవర్ట్ చేస్తే వారం ఉండే ఆ అమౌంట్ తీసుకొచ్చి ఈయన అమౌంట్ వానికి, వాని అమౌంట్ వీనికి, వీని అమౌంట్ వానికి, వాని అమౌంట్ వీనికి ఇట్లా తిప్పడం స్టార్ట్ చేసిండు. తిప్పడం అనేది చేసిన తర్వాత ఆయన ఏదైనా స్టెబుల్ ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసిండు అంటే ప్లాన్ చేయలేదు. అతను జనాల దగ్గర తీసుకుని డబ్బుతోటి కనీసం ఒక మిషనరీ కానీ ఒక సెటప్ కానీ అది కానీ ఏం లేదు. అన్నీ చూపించండి, ఇది 100 ఎకరాలు ఉంది, ఇది 500 ఎకరాలు ఉంది, ఇది అది ఉంది, షిప్ ఫార్మింగ్ ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పేసి డబ్బులు లక్షల్లో కావాలి, కోట్లలో కావాలి, 500 కోట్లు, 1000 కోట్లు, మొత్తం కోట్లలోనే మాటలు, ఇంకా తక్కువ లేదు. ఆ రకంగా మాటలు చెప్పి జనాలకు ఒకనొక స్టేజ్లో అయితే వీడు పక్కా ఫేక్ అని చెప్పేసి అర్థమైన టైంలో మొత్తం జంప్ చేయాలన్నమాట. కాక మొత్తం పరారైపోయాడు. అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇట్లా కూడా ఒకటి
స్కామ్ చూసాను అనమాట. తర్వాత ఏంటంటే మేజర్గా ఏంటంటే చైన్ సిస్టమ్లు ఉంటాయి కదా, అది కూడా ఎవరైతే ముందు నీవు జాయిన్ కావాలని తర్వాత ఇంకా ముగ్గురు జాయిన్ కావాలని అనేది ఉంటుంది చూసిన చైన్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా షాడ్తో ఎండ్ అవుతుంది ఖచ్చితంగా. అది మాత్రం చైన్ సిస్టమ్ అనేది ఎక్కడ సక్సెస్ కాదు. చాలా రకాలు కంపెనీ పేర్లు అయితే నేను తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే మనకి కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి. చైన్ సిస్టమ్లలో కూడా చాలా మటుకు స్కామ్స్ అయితే నడుస్తుంటాయి, అది కూడా మీరు వాటికైతే దూరంగా ఉండాలన్నమాట. తర్వాత వచ్చేసి ఒకటి కొన్ని ఏరియాలలో ఏమవుతా అంటే ప్రాపర్టీకి సంబంధించిన స్కామ్ అండి. ఇది ఒకటే ప్రాపర్టీని ఇద్దరు ముగ్గురికి అమ్మడం అనమాట. ఇది చాలా చూసి ఉంటారు చాలా ఏరియాలలో. అట్లా కొన్ని ఏరియాలలో ఇప్పుడు డెవలప్ అవుతుంది అని చెప్పేసి, ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే డెవలప్ అవుతుంది ఏరియా అనేది అట్లాంటి ఏరియాలో ఇదేంటంటే డాక్యుమెంట్స్ అనేది ఇద్దరు ముగ్గురికి ఒకరు తెలియకుండా ఒకరు అమ్మడం వల్ల కూడా ప్రాపర్టీ అనేది కూడా స్కామ్లో అయితే మోసపోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది అనమాట. ఇట్లా కూడా మీరు ఏదైనా తీసుకున్నప్పుడు కూడా మీరు లీగల్గా అవసరమైతే ఒక అడ్వకేట్ని తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని మాత్రం మీరు ఈసీలు ఎట్లా ఉన్నాయి, తర్వాత ఏమన్నా దాని మీద లోన్ ఉందా, డాక్యుమెంట్ మీద లోన్ ఉందా, ఏది ఉందా, ఏమన్నా ఎట్లా ఉందా, లేకపోతే ఏదన్నా ల్యాండ్ అమ్మేటప్పుడు ఏంటంటే అది బఫర్ జోన్ ఉందా, అవన్నీ చూసుకోవాల్సిందే ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మన జరిగిన హైదరాబాద్ అయితే అందరికీ అవేర్నెస్ వచ్చేసింది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా కొంటలేరు. అదొకటి ఓ రకంగా చెడైనా ఓ రకంగా కొందరికి మంచి జరిగింది. కొంతమందికి ఏంటంటే ప్రాపర్టీలు అవన్నీ పోగొట్టుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చాలా బాధ ఉంటుంది. కానీ ఇప్పుడు బై చేసే వాళ్ళకైతే ఏంటంటే వాళ్ళకి ఒక కనువిప్పు, ప్రతి ఒక్కరు ఏంటంటే కొంచెం అవేర్నెస్కి అయితే వాళ్ళు రావడానికి అయితే జరిగిందనమాట. అట్లనే తర్వాత ఏంటంటే ఫర్టిలైజర్ ఫ్రాంచైజ్ మోడల్ అని చెప్పేసి ఇది 8వ స్కామ్ అండి. ఇది చాలా దగ్గర నాకు తెలిసి గత 3-4 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇది ఫర్టిలైజర్ ఫ్రాంచైజ్ మోడల్ ఇస్తామని చెప్పేసి భారత ఫర్టిలైజర్ ఫ్రాంచైజ్ అని చెప్పేసి, ఇండియన్ ఫర్టిలైజర్ ఫ్రాంచైజ్ అని చెప్పేసి రకరకాలుగా. యాక్చువల్గా ఏంటంటే నేను ఈ ఫర్టిలైజర్ ట్రైనింగ్ కోర్స్ పెడతానికి కారణం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇట్లాంటి స్కామ్ చూసిన తర్వాతనే చాలామందికి యూట్యూబ్లో ఏంటంటే చాలామంది బిజినెస్లు పెడదామని ముందుకు వస్తారు, కానీ వాళ్ళకు పాపం ఎట్లాంటి గైడెన్స్ లేదు. వాళ్ళకి ఏదైనా మనం చేయాలి అని చెప్పేసి అట్లాంటి వాళ్ళ కోసం ఇట్లాంటి స్కామ్ చూసిన తర్వాత నేను నిర్ణయానికి వచ్చాను అనమాట. అంతకుముందు నేను మామూలుగా నార్మల్ యూట్యూబర్ని, నేను కూడా ఏంటంటే నార్మల్గా ఏదో ఒకటి మంచి బిజినెస్ల గురించి దేని గురించి తర్వాత నేను చేసిన కంపెనీ ప్రొడక్ట్స్ గురించి వాటి గురించి నేను వీడియోలు చేస్తున్నాను అనమాట. తర్వాత ఏంటంటే చాలామంది ఏంటంటే అమాయకుల దగ్గర వీళ్ళు ఇట్లా దోచుకుంటున్నారు కాబట్టి అరే వీళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి యూట్యూబ్లో కొట్టి చూస్తే అంత కాపీ పేస్ట్ కంటెంట్ ఉంది, ఎవరు కూడా సరైన నాలెడ్జ్ లేదు. అరే వీళ్ళకి ఏదైనా మన నుంచి ఏదైనా మనం చెప్దామని చెప్పేసి అట్లా అని చెప్పేసి మనము దీంట్లోకి వచ్చి తర్వాత ఈ క్లాసులు పెట్టి అది పెట్టి ఇది పెట్టి మనం కొంచెం అవేర్నెస్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. నేను పెట్టి దీనివల్ల ఏంటంటే లక్షల కోట్లు తీసుకొచ్చి ఇలా గుమ్మరిచ్చి పోగొట్టుకొని దీంట్లో మంచి ఎన్ని చేయడం తెలుసుకునే లోపల చేతులు కాలిపోతుంటాయి అనమాట. బిజినెస్లలో తెలియకుండా సరిగ్గా తెలుసుకోకుండా దిగితే చేతులు కాలిపోతాయి అనమాట. అలాగే నా దగ్గర తెలుసుకోవడం కూడా ఏం లేదు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కానీ ఎవరైనా దీంట్లో ప్రాపర్గా గైడెన్స్ అయితే ఎవరు ఇయ్యారన్నమాట. ఎవరైనా ఎదుటోళ్ళు ఎదుగుతారు అని చెప్తే ఎవరైనా సరే గైడెన్స్ అయితే సరిగా ఉండదన్నమాట. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనం ట్రైనింగ్ క్లాసులు అయితే పెట్టినాం. అట్లా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా నా గత వీడియోలు కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. అట్లా వీళ్ళు స్కామ్ ఎట్లా చేస్తారంటే వీళ్ళు ఫస్ట్ మొబైల్ నెంబర్కి మనకు మెసేజ్ పంపిస్తారు అనమాట. వీళ్ళు డేటా కొనుక్కుంటారు. 10 రోజులు పెడితే వాళ్ళకు 20-30,000 కాల్ డేటా వస్తుంది. ఆ డేటా తీసుకొని ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళకు ఫస్ట్ పంపిస్తారు, మీరు రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పేసి సర్టన్ అమౌంట్ పెడతారు. 11,000, 10,000, 15,000, 11,000 ఇక వాడు ఎట్లా క్యాండిడేట్ ఎట్లా రెస్పాండ్ అవుతారో దాని మీదకి వెళ్ళి వాళ్ళు అట్లా పెడతారు. పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే అది రియల్ ఆ ఫేక్ అనేది మనకు దాని గురించి చూడరన్నమాట. మీకు అది పంపిస్తారు, మీకు ఇది పంపిస్తారు, జిఎస్టీ కావాలా, అది కావాలా, మీకు పాన్ కార్డ్ ఇది అని చెప్పేసి వాళ్ళు ఎక్కడో ఉంటారు. కనీసం మన వాళ్ళు వాడు ఆఫీస్ ఉందా, అడ్రస్ ఉందా, లేకపోతే వీడి రియల్ జెన్యూనా ఫేకా నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. సార్ నేను 3 లక్షలు పోగొట్టుకున్నా, సార్ నేను 5 లక్షలు పోగొట్టుకున్నా, సార్ నేను నిజంగానే 3 లక్షలు ఇచ్చిరా, 5 లక్షలు ఇచ్చిరా, 1,00,000 ఇచ్చిరా అనేది నాకు తెలియదు. కానీ మ్యాక్సిమం ఏంటంటే చాలామంది అయితే డబ్బులు అయితే పోగొట్టుకోరు. దగ్గర నాకు తెలిసి నాకు కాల్సి వచ్చిన వాళ్ళనే దగ్గర ఎందుకంటే నేను ఫర్టిలైజర్ టాపిక్ మీకు చేస్తున్నాను కాబట్టి ఫర్టిలైజర్ స్కామ్ గురించి అయితే దగ్గర నాకు ఒక 20-30 మెంబర్స్ అయితే చేశారు. వాళ్ళందరూ డబ్బులు పోగొట్టుకొని అనుకోకుండా యూట్యూబ్లో దీని గురించి సెర్చ్ చేసిన దాంట్లో నాది రికమెండ్ అయ్యి నా నెంబర్ నేను డైరెక్ట్ ఇచ్చిన కాబట్టి నాకు కాల్ చేయగలిగారు వాళ్ళు. ప్రతి ఒక్కరికి చెప్పిన నేను ఇది స్కామ్ అని చెప్పేసి చెప్పిన. ఆల్రెడీ యూట్యూబ్లో కూడా నేను వీడియో తీసి పెడితే అడల్ట్ కంటెంట్ అని చెప్పేసి నా వీడియో కూడా డిలీట్ చేసింది. దాని గురించి కూడా నేను వీడియో తీసి పెట్టిన యూట్యూబ్లో.
అట్లా అనమాట. మనం ఏంటంటే నేనేదో పెద్ద దేశాన్ని ఉద్ధరిస్తాను కాదండి, కాకపోతే ఏంటంటే చాలామంది ఇట్లాంటి స్కామ్లలో పడి, ఎందుకంటే డబ్బు ఎవరికి ఊరికి రాదు. అట్లా సంపాదించాలంటే న్యాయంగా కూడా సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అంతేగాని అడ్డదారిలో పోయి షార్ట్కట్లో పోయి అట్లా మీకు డబ్బు రాదు. అది ఎదుటోడు ఎవడని చెప్పినా కూడా అది జరగని పని అది. అట్లా ఒకవేళ అట్లాంటి స్కామ్లు ఏమైనా ఉంటే మీరు ప్రాపర్గా మీరు ఐడెంటిఫై చేసి ఆ క్యాండిడేట్ ఎక్కడున్నా చూసి వాడిని ప్రాపర్టీలు ఏమున్నాయి అవన్నీ చూసి అప్పుడు అవగాహన వచ్చిన తర్వాత మీ చుట్టాలకు కానీ మీకు తెలిసిన బంధువులు కానీ ఎవరికైనా మీరు ఇంటిమేషన్ ఇచ్చి వాడి గురించి మొత్తం ఎంక్వైరీ చేసి వీడు ఎట్లా అంటాడు, వీడి కూర ఎట్లా ఉంది అని దాని గురించి ఎంక్వైరీ చేసిన తర్వాతనే అప్పుడు మీరు మనం మూవ్ ఆన్ అయితే బాగుంటుంది. కానీ ఏం తెలియకుండా మీరు పోయి అదనదన చేస్తే మాత్రం కాదండి. అట్లా అదొక స్కామ్ అనమాట. ఫర్టిలైజర్ ఫ్రాంచైజ్ మోడల్ అని చెప్పేసి వీళ్ళు చాలా పెద్ద స్కామ్ అనమాట. ఒక్కొక్కరి దగ్గర నుంచి 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షల వరకు కూడా వీళ్ళు తీసుకోవడం జరిగిందనమాట. దీని గురించి నేను కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్న తర్వాత ఎందుకు అని చెప్పేసి అవేర్నెస్ వీడియోలు అయితే పెడుతున్నాం. కానీ నేనైతే కంప్లైంట్ అయితే చేద్దామనుకుని కూడా చేయలేదండి. ఎందుకంటే ఇప్పటికే చాలా సైబర్ క్రైమ్లో వచ్చేసి ఒకసారి వేరే ఒక స్కామ్ గురించి మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా డబ్బులు కట్టారని చెప్పేసి పోతే అక్కడ హైటెక్ సిటీ పోతే అక్కడ చూస్తే ఆ కేసులు చూస్తే ఒక లైన్ ఉంది. సైబర్ క్రైమ్ గురించి కంప్లైంట్ చేయడానికి ఒక లైన్ ఉంది. అవన్నీ సాల్వ్ అయ్యి మళ్ళీ మనం ఇవన్నీ పెట్టి మనకెందుకు అని చెప్పేసి నేను వదిలేసాను అనమాట. అట్లా ఈ ఫర్టిలైజర్ ఫ్రాంచైజ్ అనే పేరు మీద కూడా మీకు ఏమైనా కాల్స్ కానీ లేకపోతే మీకు ఏమైనా డబ్బులు కట్టాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కాల్ రికార్డ్ చేయడం కానీ లేకపోతే ఏదైనా మీరు ఏమైనా అడ్రస్ కనుక ట్రై చేసి మీరు ఏదైనా కొంచెం అట్లా చేయగలిగితే కూడా మీరు ఏమైనా చేయాలంటే కూడా చేయొచ్చు అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎంఎస్ఎంఈ ముద్రా లోన్ అనే దాని మీద కూడా మనకు గతంలో స్కామ్ నడిచిందనమాట. ఈ ఫర్టిలైజర్ స్కామ్ నడిచినప్పుడు కూడా ఇది హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గర ఒక ఆఫీస్ పెట్టి స్కామ్ అయితే చేయడం జరిగిందనమాట. అలాంటి తెలిసిన వాళ్ళు కూడా ఎంతో దీంట్లో డబ్బులు కట్టి ఒక 10,000 వరకు కట్టి తర్వాత స్కామ్ అని చెప్పి నేను ఫోన్ చేశారనమాట. కట్టకముందు చెప్తే నేను ఆల్రెడీ వాళ్ళకు నేను ఇన్ఫామ్ చేస్తుంటే వాళ్ళు ఏం చేశారంటే కట్టిన తర్వాత నాకు చెప్పిన తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే అది స్కామ్ అని తేలిందనమాట. అట్లా అది కూడా ఒక రకమైన స్కామే అనమాట. తర్వాత ఏంటంటే బ్యాంక్ లోను ఇస్తామని చెప్పేసి బ్యాంకులో లోన్ ఇప్పిస్తామని చెప్పేసి ఇక్కడనే మా ఫ్రెండ్కి ఏంటంటే బంజారా హిల్స్ నుంచి ఇట్లా కాల్ చేస్తున్నాం, మేము ఇట్లా లోన్లు అది ఇస్తామని చెప్పేసి అతను కట్టిన అమౌంట్ ఏంటంటే 1.5 lakh ఉంది. అది కూడా 10,000 20,000 30,000 ఇట్లా వాళ్ళ పర్సనల్ అకౌంట్లోకి వేయించుకోరు. తర్వాత ఫోన్ లేపలేదు. తర్వాత నా దగ్గరకు వచ్చింది. నేను అడిగిన అసలు ఎట్లా కడతారు మీరు, అమౌంట్ ఎట్లా కడతారు, ఈ రోజులలో 10,000 ఇవ్వాలంటేనే ఎవరో ఇచ్చే పరిస్థితి లేదు. అట్లాంటిది మీరు లక్షలు తీసుకో ఎట్లా కట్టిర్రు అంటే కట్టినాము అంటే పోనీ లోన్ ఎంత ఇస్తారా అంటే 3 lakhs లోన్ ఇస్తారని చెప్పి అని చెప్పిరట. 3 lakhs లోన్ ఇస్తారని చెప్తే 3 lakhs లోన్ కోసం 1.5 lakh కట్టడింది అని చెప్పేసి అంటే అంత తెలివి ఉందన్నమాట మనకు. సరే పేర్లు అవన్నీ మనం ఒకళ్ళ గురించి ఎందుకని నాకు తెలిసిన వాళ్ళే, నాకు సన్నిహితులే అట్లా కూడా స్కామ్లు అయితే పడడం జరిగిందనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే కొత్త మన నెంబర్ల నుంచి మనకు మొబైల్కి లింక్ వస్తుంది అనమాట. ఆ లింక్ క్లిక్ చేస్తే కూడా మన ఫోన్ అనేది హ్యాక్ అయిపోతుంది అనమాట. అట్లా కూడా స్కామ్లు అయితే నడుస్తున్నాయి. అట్లా ఈ మధ్యలో కూడా ఒక 2-3 లింక్స్ వచ్చినాయి. అది ఒకసారి లింక్ క్లిక్ చేస్తే నేను ఫర్టిలైజర్ డీలర్స్కి అయితే నేను మెటీరియల్ సప్లై చేసి ఇట్లా హోల్సేల్ చేస్తాను, ఇట్లా అని ఒక కంపెనీ ఇట్లా మార్కెటింగ్ ఇట్లా హోల్సేల్ చేస్తానని చెప్పాను కదా గతంలో. అయితే మా డీలర్కి అతను ఒక లింక్ ప్రెస్ చేసిండు. ప్రెస్ చేయగానే ఫోన్ మొత్తం హ్యాక్ అయిపోయింది అనమాట. ఫోన్ హ్యాక్ అయిపోయి ఇక మొత్తం ఉన్న డేటా మొత్తం పోయి హ్యాక్ అయిపోతే అతని అకౌంట్లో నుంచి ఒక 26,000 ఏమో కట్ అయినాయి. 45,000 ఏమో అకౌంట్లో అమౌంట్ ఉంటే 26,000 ఏమో కట్ అయినాయి. తర్వాత ఆయన వెళ్ళి మొత్తం దీన్ని సైబర్ క్రైమ్కు మొత్తం ఇచ్చిన తర్వాత కొంచెం పోయిన అమౌంట్ అయితే పోయింది. తర్వాత ఎక్కువ అయితే కాలేదు, కానీ ఉన్న పేమెంట్ అయితే అతను దాన్ని ఆపగలిగిండు. అట్లా కూడా మీకు ఒక్కోసారి హ్యాక్ అవుతుంటుంది అనమాట. ఏదైనా లింక్స్ కానీ ఏమైనా వస్తే తొందరపడి మీరు ఇట్లాంటి లింకులకు కానీ ఓటీపీలు కానీ వస్తే మాత్రం మీరు చెప్పకుండా ఉండాలన్నమాట. ఎందుకంటే ఇట్లాంటి చాలా ఈ మధ్యలో స్కామ్ అంటే ఇట్లా ఈజీగా మంచినీళ్ళు తాగిన ప్రయాణంలో అయితే మనకి ఇట్లా కళ్ళ ముందు కనిపిస్తుంటాయి అంట. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా కొత్తగా కంపెనీ కానీ ఏదైనా స్టార్టప్ కానీ పెడితే మీకు గ్రాంట్ ఇప్పిస్తామని చెప్పేసి కనుక మీకు ఎవరైనా కాల్ చేస్తే మీకు గ్రాంట్ ఇప్పిస్తాం వాళ్ళు చెప్పేది అంటే ఫస్ట్ మీకు గ్రాంట్ ఇప్పిస్తాం, లోన్ కాదు వాళ్ళు చెప్పేది, గ్రాంట్ ఇప్పిస్తాం. గ్రాంట్ ఏంటంటే లోన్కు గ్రాంట్కు మధ్య తేడా ఏంటంటే లోన్ ఏంటంటే మనం చేసే బిజినెస్కు మనకు
వాళ్ళు కొంత అప్పు మనకు పెట్టుబడి మనకి ఇస్తే ఆ అమౌంట్ను మనం రొటేషన్ చేసుకొని కొంత నెలకింత అని చెప్పేసి మనము ఈఎంఐ ప్రకారం కట్టుకుంటే అది లోన్ అవుతుంది. గ్రాంట్ ఏంటంటే మనం చేసే స్టార్టప్కు గవర్నమెంట్ నుంచి గ్రాంట్ కొంత నిధులు విడుదల చేస్తారు కొత్త వచ్చే వాళ్ళకు, కొత్త పారిశ్రామికగా వచ్చే వాళ్ళ కోసం. ఏంటంటే ఆ కంపెనీలకు గవర్నమెంట్ ఏంటంటే సపోర్ట్ కోసం అనేది గ్రాంట్ రూపంలో కానీ, కొంతమంది ప్రైవేట్ సంస్థలు, కొన్ని ఎన్జిఓ సంస్థలు కానీ, లేకపోతే పెద్ద నాబార్డ్ లాంటి సంస్థలు కానీ, లేకపోతే కొన్ని అట్లా కొన్ని సందర్భాలలో కొన్ని రకంగా గ్రాంట్ అనేది గవర్నమెంట్ నుంచి కూడా అట్లా సపోర్ట్ దొరుకుతుంది. అది తెలిసిన వాళ్ళు ఏదంటే సద్వినియోగం చేసుకుంటారు. అట్లా దాని పేరు మీద అడ్డం పెట్టుకొని లూప్ హోల్స్ ఏంటంటే కొత్తగా స్టార్ట్అప్ పెట్టుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర అరకొర పేమెంట్ సరిగా ఉంటుంది, తక్కువ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక ఆశ చూపిస్తారు. మెయిన్ కేవలం ఏంటంటే స్కామ్, ఎక్కడ చూసినా స్కామ్ ఉందండి. ప్రతి అడుగు కూడా మీరు డే 1 లేచిన నుంచి డే ఎండ్ అయ్యేంత వరకు స్కామ్లే నడుస్తున్నాయి. నేను చూసిన స్కామ్లలో ఎన్ని ఉన్నాయి. అట్లా నేను ఇంకా నాకు అదే పని ఉంటుంది అనమాట. నేను ఏది చూసినా సరే ఇది రియల్ ఫేక్ అన్న కాడికి నా మైండ్ సెట్ అట్లా వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే 1-2 చూస్తా అనుకోవచ్చు. అట్లా నేను ఎన్నో చూసినా, ఎన్నో స్టడీ చేసినా ఇవన్నీ రియల్ ఫేక్ అని ఎన్నో చూసినా కాబట్టి నాకు ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. నా ముందుకు ఏదైనా వచ్చినా కూడా ఓహో రైట్ అని చెప్పేసి సైలెంట్గా నాకు అర్థమైపోతుంది, సీన్ అర్థమైపోతుంది. 2 నిమిషాలు చెప్పినంటే నాకు అర్థమైపోతుంది రియల్ ఫేక్ అనేది నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే నా మైండ్ సెట్ ఆల్రెడీ దానికి ప్రిపేర్ ఉంది కాబట్టి. కొత్త వాళ్ళకి ఏంటంటే ఆశ, గింత పెడితే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇంత పెడితే గింత వస్తుందంటే అట్లా గ్రాంట్ అని చెప్పేసి. చిన్న ఉదాహరణ ఆయనకి ఎట్లా చేశారంటే స్టార్ట్అప్ పెట్టిన అతనికి పెడితే మీకు 20 lakhs అని చెప్పారు. 20 lakhs అని చెప్తే దానికి 50,000 ఇవ్వాల్సి వస్తుంది, ఖర్చు అవుతుందని చెప్పేసి ప్రాసెస్ ఫీజు అని అదే అని కట్టించుకొని 64,000 వరకు తీసుకెళ్ళారు. 64,000 తర్వాత తీసుకెళ్ళిన తర్వాత ఏమంటారు అంటే 20 lakhs ఇప్పుడు ఎవరైనా అంత డబ్బు ఇచ్చిన తర్వాత ఏమంటారు, నాకు వచ్చిన తర్వాత నాలుగేళ్ళు ఇస్తా ఉంటారు కదా. ఇక్కడ రివర్స్ ఏం చేశారంటే వాళ్ళు దాన్ని 2020 తీసుకుపోయి నాకు తెలియకుండా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏం చేశారంటే 1 CR 20 lakhs గ్రాంట్ శాంక్షన్ చేపిస్తాం, మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, దీనికి 1% కట్టాలి, బిఫోర్ కట్టాలి, లేకపోతే మీకు లోన్ రాదు, లేట్ ప్రాసెస్ అవుతుంది అని చెప్పేసి మళ్ళీ అట్లా అనమాట. అందరికాడికి గుంజుడు. ఒక్కసారి ఇంకా వాళ్ళకి డౌట్ వచ్చింది అన్నప్పుడు సేమ్ తీసి పడేస్తారు. అంటే రియల్ కూడా ఉండొచ్చు ఒక్కోసారి. కాకపోతే అంటే ఇవాళ రేపు ఎవరు ఇస్తారండి గ్రాంట్, ఎవరు ఇస్తారు? ఒక స్టార్టప్ గ్రాంట్ ఎందుకు ఇస్తారు? డబ్బులు ఎక్కువ ఇస్తారా? వాడు చూస్తాడు వీని టర్నోవర్ ఏంది, వీని ROE ఏంది, వీని రెవెన్యూ ఏంది, వీడు బూట్ స్టాప్ కంపెనీయా లేకపోతే ఇది ఏమన్నా వేరే కంపెనీ వాళ్ళు ఎవరైనా ఇలా ఇన్వెస్టర్లు ఉన్నారా, లేకపోతే ఇది టర్నోవర్ ఎంత, ఇయర్లీ టర్నోవర్ ఎంత, మంత్లీ టర్నోవర్ ఎంత, వీళ్ళ ఎంప్లాయీస్ ఎంత ఉన్నారు, వీళ్ళకు తర్వాత ఇది రియల్ ఫేకా, ఇది రిజిస్టర్ కంపెనీయా, లేకపోతే ఇది ఆర్గనైజర్ చేస్తారు, అన్ఆర్గనైజర్ చేస్తున్నారా? ఎట్లా ఇస్తారండి ఉట్టిగానే గ్రాంట్లు? ఎట్లా ఇస్తారు? ఇవ్వరు కదా. మొత్తం కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు, టర్నోవర్ చూస్తారు, సేల్స్ చూస్తారు, శాలరీలు కరెక్ట్ పడుతున్నాయి, ఇలా ఎంత ఉంది, ఫీట్ ఎంత ఉంది, ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, ఇట్లా రకరకాలుగా అన్ని చెక్ చేస్తారన్నమాట. చెక్ చేసిన తర్వాతనే నీకు కరెక్ట్గా అనిపిస్తేనే అప్పుడు వాళ్ళు ఏమైనా గ్రాంట్ ఇవ్వడానికి అది అవకాశం ఉంటుంది. కానీ ఏం లేకుండా గ్రాంట్ ఇవ్వరు కదా. అట్లా రకరకాలుగా అయితే ఇట్లా స్కామ్లు ప్రతి అడుగునైతే స్కామ్లు నడుస్తున్నాయండి. ముఖ్యంగా ఏంటంటే నాకు బాధాకరమైన విషయం ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ దీనికి మూర్ఖంగా పోయి మూఢనమ్మకాలకు పోయి చేతులు కాలిపోయిన తర్వాత భార్యాభర్తలు కొట్టాడు, తర్వాత వీళ్ళు పోయి వాళ్ళనడు, నేను చెప్పిన తర్వాత చేతులు కాల్చుకున్న తర్వాత నేను చెప్పినా నువ్వు వినలేదు. ఇవే ఉంటాయి కథలు మొత్తం. ఇక ఇళ్ళలో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇట్లాంటివి ఉంటాయి. ఇట్లాంటివి మీరు మైండ్ సెట్లకి ఫస్ట్ తీసేయండి. షార్ట్కట్లు అనేవి ఉండవు, లాంగ్ టర్మే. కానీ చేసిన కష్టమే ఇవాళ రేపు ఉండేవాడు కష్టము. ప్రతి ఏదో ఏది చెప్పేసినా నమ్మేస్తారు, గుడ్డిగా నమ్మేస్తారు. రూపాయి పెడితే 10 రూపాయలు వస్తాడే కదా ఫస్ట్ ఉరుకుతారు. దానికి కూడా కాంపిటీషన్ మళ్ళీ. అరే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. ఎట్లా ఇస్తారు డబ్బులు? ఎట్లా ఇస్తారు? స్కామ్ ఎట్లా ఏం చేయండి ఎట్లా ఇస్తారు? అపాలు చేయండి ఎట్లా ఇస్తారు? అట్లా ఏమి ఉండదండి. షార్ట్కట్లు అనేది ఉండదు, అంత లాంగ్ టర్మే. మీరు మాత్రం అక్కడ తక్కువ పెట్టుబడి పెడితే ఇంత వస్తుంది, అయితే పెట్టుబడి లేకుండా అంత వస్తుంది ఇంత వస్తుంది అని పెట్టుబడి పెడితేనే బిజినెస్లు చేస్తేనే కష్టం. ఇవాళ రోజు రేపు ఏం పెట్టకుండా ఎట్లా అవుతుందండి? ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. అదే నువ్వు అమెరికాకి పోయి స్కామ్ చేసి అని ట్రాప్ చేయండి, అదే వేరే కంట్రీకి పోయి ట్రాప్ చేయండి. లేదు, ఎవరైతే మూఢనమ్మకాలు ఎక్కువ అనుసరిస్తారో అట్లాంటి వాళ్ళనే తొందరగా పడతారన్నమాట. అత్యాశ అనే ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తొందరగా స్కామ్లో అయితే పడతారు. అట్లా ఒక్కటి కాదు, అడుగు వేసి అడుగు బయట వేసే స్కామ్లు. దీని గురించి మీరు పట్టించుకుంటలేరు. కానీ ఒక్కసారి సొసైటీలో మీరు కనుక డీప్గా వెళ్ళి చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది ఎన్ని రకాల స్కామ్లు నడుస్తున్నాయో. స్లమ్లలో పోయి చూస్తే ప్రతి అడుగు తీసి అడిగేస్తే స్కామ్లు. ముఖ్యంగా ఏంటంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ వాళ్ళే తొందరగా
ట్రాప్లో పడుతున్నారు. హై ప్రొఫైల్ ఉన్నోడు ఎవరు కూడా దీంట్లో పడరు, లో ప్రొఫైల్ ఉన్నోళ్ళు ఎవరు కూడా పడరు. ఓన్లీ మిడిల్ క్లాస్ 140 కోట్ల జనాభా అప్రాక్సిమేట్లీ మన ఇండియాలో వేసుకుంటే దాంట్లో వచ్చేసి ఒక చిన్నపిల్లలు కానీ లేకపోతే ఇది కానీ హై ప్రొఫైల్ కానీ లేకపోతే లో ప్రొఫైల్ కానీ దగ్గర ఒక 20 కోట్లు తీసేసుకుంటే 1.20 crores మొత్తం మిడిల్ క్లాస్ అయి ఉంటారు. మేజర్ కేటగిరీ ఇదే అనమాట. వాళ్ళకి ఈజీ అవుతుంది స్కామ్ చేయడానికి. అయితే బోల్తా కొట్టించుడు ఈజీ ఉంటుంది అనమాట. విలేజ్ లెవెల్ కొట్టాడు, విలేజ్ లెవెల్ కొడతాడు, సిటీ లెవెల్ కొడతాడు, సిటీ లెవెల్ కొడతాడు. మొత్తం స్కామ్ చేసే వాళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళు మొత్తం ప్రొఫైల్ మొత్తం చెక్ చేసిన తర్వాత అప్పుడు స్కామ్లో దిగుతారనమాట. మీరు ఏదైనా సరే ఇట్లాంటి ఏమన్నా ఫ్రీ మనీ కోసం కానీ లేకపోతే తొందరగా షార్ట్ కట్ల డబ్బు ఎక్కువ వస్తుందనే మాత్రం వస్తే మాత్రం మీరు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీ వాళ్ళు అయితే మాత్రం ఇట్లాంటి స్కామ్లు కనుక మీరు కనుక దృష్టిలో తీసుకొచ్చేసి మీరు సైబర్ క్రైమ్ కనుక మీరు చెప్పడం వల్ల ఏంటంటే ఎంతోమందిని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు, ఎంత కొంత డబ్బులు కూడా మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు అనమాట. అది మాత్రం మీకు గుర్తుంచుకొని కేవలం ఒక అవేర్నెస్ కోసమే కానీ ఎవరిని ఉద్దేశించి ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని చెప్పేసి అయితే కాదండి. నా ఉద్దేశం ఏంటంటే అందరూ మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి, మీరు బాగుంటూ మీతో పాటు మేము కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంతే తప్ప ఏంటంటే ఒకటి ఏదో చదువుకోలేడు ఒక ఫింగర్ ప్రింట్ అతను స్కామ్లో పడ్డాడు అంటే అది వేరు. కానీ చదువుకున్న వాళ్ళు అంత నలుగురు చెప్పేవాళ్ళు అంతా ఉండి కూడా మీరు కూడా స్కామ్లో టాప్లో పడితే అదే కొంచెం బాధ అనిపిస్తుంది అన్నమాట. అందుకని ఎంతో కొంతమందికి కనీసం ఈ వీడియో వల్ల కనీసం ఒక 4-5 కన్నా సరే ఇది ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను అన్నమాట. ఖచ్చితంగా నేను చెప్పిన పాయింట్స్ కనుక మీకు ఇది రియలా కాదా అనిపిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా. అలాగే మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తారో కూడా కింద మీ పేరు, మీ విలేజ్ నేమ్ అయితే మీరు ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయండి. నా వీడియో రీచ్ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం అనుకుంటున్నాను. అలాగే మార్కెట్ గురించి కానీ లేకపోతే కొత్త బిజినెస్ల గురించి కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ లేకపోతే ఏదైనా ఫర్టిలైజర్ బిజినెస్లు కానీ లేకపోతే ఏదైనా హోల్సేల్ కానీ రీటైల్ కానీ ఏదైనా ఒక్క సెక్టర్ కదా అన్ని సెక్టర్లలో కూడా నాకు నా అనుభవం నేనైతే మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. అలాగే మీకు కనుక ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మాత్రం నా ఛానల్ అయితే ఫాలో కండి. వీడియో చూస్తాను కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేస్తే నా ఛానల్ ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. రీచ్ అవ్వడం వల్ల ఏంటంటే నాలాంటి వాళ్ళకు చాలా సపోర్ట్ ఉంటాను. ఈ యొక్క వీడియోకి అయితే నేను ఒక 1000 likes అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కొంచెం మీరు చూసిన ప్రతి ఒక్కరు ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. రానా గ్లోబల్ ఇన్ఫో మరొక మంచి వీడియోతో మీ ముందు కలుస్తాను. జై హింద్.